హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. ఈ వీడియోలో ఎక్కువ కాలం షూటింగ్ జరుపుకున్న సినిమాలు ఏంటి అనేది తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమా భవదీయుడు భగత్ సింగ్ 2021లో అనౌన్స్ చేసినా ఇంకా ఇంతవరకు షూటింగ్ కంప్లీట్ చేసుకోలేకపోయింది. పవన్తో కొన్ని సీన్స్ అండ్ ఇతర ఆర్టిస్టులతో కొన్ని ట్రాక్ కంప్లీట్ చేస్తూ చాలా టైం పెట్టాడు ఈ సినిమాకి హరీష్ శంకర్. ఇక ప్రస్తుతం మనం ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప పార్ట్ 2 విషయానికి వస్తే, ఈ సినిమా ఏకంగా 3 సంవత్సరాల పాటు నిర్విరామంగా షూటింగ్ అండ్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. 2021 డిసెంబర్లో విడుదలైన మొదటి పార్ట్ తర్వాత సెకండ్ పార్ట్ రావడానికి 3 ఏళ్ళు అవుతున్నా ఇంకా రిలీజ్ డేట్పై క్లారిటీ రాలేదు. ఇక ఇలాగే రాజమౌళి బాహుబలి పార్ట్ 1కి అయితే దాదాపు 4 ఏళ్ళు పట్టింది. 2011లో సినిమా గురించి అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుండి నిరంతరం ఏదో ఒక వార్తలతో మూవీ భారీ హైప్ని క్రియేట్ చేసుకుంది. ఇలా ఫైనల్గా 2015లో సినిమా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. అలాగే ఈ మూవీ పార్ట్ 2 విషయంలో కూడా మరో 2 ఏళ్ళు టైం పట్టింది. ఇలా మొత్తంగా బాహుబలి 2011లో స్టార్ట్ అయ్యి 2017లో ఒక కొలిక్కి వచ్చింది. ఇలాగే పవన్తో హరిహర వీరమల్లు సినిమా కూడా ఉందా లేదా అన్నట్లు అనుమానాలు క్రియేట్ చేసిందంటే ఈ సినిమా ఎంత టైం తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. డైరెక్టర్ క్రిష్ పవన్ కాంబినేషన్లో ఫ్యాంటసీ ఫిల్మ్గా రాబోతున్న ఈ మూవీ 2020 నుండి సెట్లో నానుతూనే ఉంది. ఇక అత్యధిక సంవత్సరాలు షూటింగ్ జరుపుకున్న మరో మూవీ గేమ్ చేంజర్. 2021లో అనౌన్స్ అయిన ఈ మూవీ ఇప్పటి వరకు నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటూ 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటిస్తున్న మూవీ కావడంతో సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సిన మూవీ చిరంజీవి అంజీ. ఏకంగా ఈ సినిమా మొదలై 7 సంవత్సరాలు అయితేనే కానీ రిలీజ్ కాలేదు. కోడి రామకృష్ణ డైరెక్షన్లో 1997 మేలో ఈ మూవీ గురించి అనౌన్స్మెంట్ రాగా ఆ ఏడాది చివరి నుండి షూటింగ్ ప్రారంభమయ్యి తర్వాత అనేక ఆటంకాలతో ఆగుతూ కొనసాగుతూ 2004లో కంప్లీట్ చేసుకొని రిలీజ్ అయింది. అలాగే 2020లో మొదలైన సలార్ మూవీ కూడా చాలా టైం తీసుకొని 2023 ఆఖరిలో రిలీజ్ అయింది. అయితే మూవీ ఏమాత్రం అనుకున్నంత అంచనాలను రీచ్ కాలేకపోయింది. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.